విజయనగరం జిల్లా డెంకాల్లో బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రతి పేద కుటుంబానికి ఒక కలర్ టీవీ అంటే విజ్ఞానం వినోదం వికాసం మూడింటికి ఉపయోగపడుతుంది పథకంతో మేము ముందుకు వచ్చింది. అలాగే ఈ నగదు బదిలీ పథకం ఆడపడుచుల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెడుతుందని మీకు ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. నెల నెల ఆ డబ్బు రాబట్టుకోవడానికి వసూలు చేసుకోవడానికి మీరు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. మధ్యదళారీలు ఉండరు కాంగ్రెస్ లాగా. అసలు కాంగ్రెస్ దళారీలే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పేరు చెప్పుకుని బతుకుతున్నది దళారీలు. ఆ డబ్బుని ప్రభుత్వమే మీ ఇంటి ఇల్లాలి పేరుతో ఆడపడుచు పేరుతో బ్యాంకులో జమ చేసి ఆ యొక్క అకౌంట్ కి సంబంధించిన తాలూకు ఏటీఎం కార్డు మీ చేతికి ఇస్తుంది. 24 గంటలు పనిచేసే ఏటీఎం కార్డులో ఎప్పుడు కావాలి ఏటీఎంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఎంత కావాలంటే అంత డబ్బు మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ రైతాంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యంగా రైతుల కోసం పగలు 12 గంటల ఉచిత విద్యుత్తు, అలాగే వాళ్ళ వ్యవసాయ రుణాల మాఫీ, సన్నకారు రైతులకు 25,000 లోపు పంటకు వడ్డీ లేకుండా రుణాలు, అలాగే మిగతా వాళ్ళకి 25,000 వడ్డీకి రుణాలు, ఈ యొక్క గిట్టుబాటు ధరలను నిర్ణయించడానికి ప్రత్యేకమైన కమిషను, అలాగే రేపు రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ బడ్జెట్ పెంపు, అలాగే ఉచిత విద్యుత్ కనెక్షన్లు, మరి పశు కొనుగోలులపై సబ్సిడీలపై రుణాలు, అలాగే పశు పెంపకందారులకు అంటే ఈ పాడి పశువులు మేకలు గొర్రెలు పెంచుకునే వాళ్ళకు కూడా 25,000 లోపు వడ్డీ లేకుండా రుణాలు, అలాగే మహిళల శ్రేయస్సు కోసం బెల్ట్ షాప్ల రద్దు, అలాగే మహిళలకు సగం ధరకి వంట గ్యాసు, డ్వాక్రా మహిళలకు 25,000 వడ్డీకి రుణాలు, అలాగే 1,20,000 రూపాయలతో రివాల్వింగ్ ఫండ్, డ్వాక్రా మహిళలకు అంచెలంచెలుగా ఉచిత గ్యాస్ కనెక్షన్, అలాగే పేదవాళ్ళకు ఉచితంగా బియ్యం, అలాగే ఈ పక్క గృహ నిర్మాణాలకు తీసుకున్న వడ్డీలన్నీ రుణాలన్నీ మాఫీ, అలాగే 1,00,000 రూపాయలతో ఉచితంగా గృహ నిర్మాణం, అలాగే పేద కుటుంబాలకు సంబంధించిన ఆడపిల్ల పెళ్లికి 3 గ్రాముల బంగారం. ఈ యొక్క భూ సంస్కరణను అమలు చేసి మిగులు భూముల్ని పేదలకు పంచుతుంది తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే. అలాగే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి ప్రమాదవశాత్తు ఎవరైనా వాళ్ళ కుటుంబాలు చనిపోతే వారికి ఆర్థిక 2,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే. నేను మీకు చెప్పేది ఒకటే, రేపు యుద్ధం మొదలైంది. చంపను చరచండి మీరంతా. తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకురండి. మీరు వేసే ప్రతి తెలుగుదేశానికి సైకిల్కి వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో అమ్మటి పోటు కావాలి. మళ్ళీ మన తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలి అని మీ అందరినీ నేను సభాముఖంగా మనం చేసుకుంటూ ఎప్పుడో వచ్చాను. ఇంతకుముందు 14 సంవత్సరాల క్రితం అంటే నాన్నగారున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం ఎన్నికల ముందు ప్రచారం మినహా క్రియాశీలక రాజకీయాల్లో నేను పాల్పంచుకోలేదు. కానీ ఈనాడు భారతీయ రాజకీయ సామాజిక పరిస్థితుల్లో కేవలం నాన్నగారి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం మాత్రమే నేటి తరానికి భావి తరాల జీవితాలను కూడా తీర్చిదిద్దగలదన్న నమ్మకంతో, విశ్వాసంతో, దృఢ సంకల్పంతో వాళ్ళ యొక్క ఆశయ సిద్ధి కోసం మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఈ క్రియాశీలక రాజకీయాల్లో మీరు వచ్చాను. ఆశీర్వదించండి. తప్పకుండా రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లని ఆయుధంతో ఈ కాంగ్రెస్ గద్దెదించి వాళ్ళని తరిమి కొట్టండి. అందరూ ఆలోచించండి. ఎప్పుడు మీ ముందుకు వస్తారు ఈ ఓట్లు అడగడానికి. నమ్మకండి. ఓట్లు కొనడానికి వస్తారు, అమ్మకండి. డబ్బు తీసుకోండి. అంటే మీ డబ్బు మీది, మీ శ్రమతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మీ అందరి పేరుతో ఎంత అవినీతి జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. తీసుకుని కానీ ఓటు మాత్రం మీరు తెలుగుదేశానికే వేయండి. సైకిల్ గుర్తుకే తెలుగుదేశాన్ని గెలిపించండి. నాన్నగారు ఈ కాంగ్రెస్ పార్టీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకమని అది నిజం.
ఈ కాంగ్రెస్ కుక్కముద్ది పింజలు రాలిపోతాయి, వాడిపోతాయి. మిమ్మల్ని ఆదుకునేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. రేపు రానున్న ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుగా వేసి మన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన కొండపల్లి అప్పలనాయుడు గారిని, పార్లమెంట్ కొండపల్లి అప్పలనాయుడు గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన నారాయణ స్వామి నాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో అసెంబ్లీ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరొకసారి 20 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలో మా కుటుంబ సభ్యుల్ని, అలాగే 25 సంవత్సరాలుగా నాన్నగారు మీకోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్న మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.